అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఇటీవల కాలంలో నారా లోకేష్ని చూస్తూ ఉంటే ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడు, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటటువంటి తలంపు ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇటీవల ఆయన ట్విట్టర్ని కానీ మనం కానీ ఫాలో అయినా లేకపోతే చూసినా కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, అంటే ఇక్కడ విమర్శలు, ప్రతి విమర్శలు, లేకపోతే రాజకీయ ప్రేరేపితమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒక పార్టీకి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఏం చేస్తున్నారు అనేది మనం ఆయన ట్విట్టర్లో చూస్తే తెలుస్తుంది. అనేక రకాలైనటువంటి అంశాలు, పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళకి ఏం కావాలి అనేటటువంటి అన్నీ కూడా అడిగి తెలుసుకొని వాళ్ళతోటి ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళతోటి కలిసి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నారా లోకేష్. కేవలం అదొకటే కాదు, ఇటీవల కాలంలో ఎవరైనా సరే హెల్త్ బాగలేదు అని చెప్పేసి ఆయనకి ట్విట్టర్లో జస్ట్ ఒక ట్వీట్ చేస్తే వెంటనే దానికి స్పందించి నారా లోకేష్ టీం వాళ్ళని సంప్రదించి వాళ్ళకి అవసరమైనటువంటి వైద్యపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగించి వైద్యాన్ని అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆ ట్విట్టర్ ఓపెన్ చేస్తే చూస్తాం. సరే, ఇవన్నీ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా ఆయన చూస్తున్నాం. నేను అనుకుంటాను కొంతమంది రాయలసీమలో ఫ్యాక్షన్ ద్వారా చనిపోయినటువంటి, ఫ్యాక్షన్కి బలైపోయినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంబంధించిన కుటుంబాలను ఆయన పిలిపించుకొని వాళ్ళతోటి చాలా ఆయన ఆప్యాయంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఆ పిల్లలు, చిన్నపిల్లలతోటి ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, అలాగే ఆ కుటుంబాన్ని పెద్దను కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చూసాం. సో చాలా హుందాతనంగా ఒక పార్టీ నాయకుడిగా, ఒక పార్టీకి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో తన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా నారా లోకేష్ చూస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఆయన ఐటీ శాఖ మంత్రి, అలాగే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఏంటంటే కర్ణాటకకి సంబంధించి ఒక ఏరోస్పేస్ ప్రాజెక్టు అని చెప్పేసి దాదాపు కొన్ని రోజులుగా అక్కడ దాని మీద కసరత్తు జరుగుతూ ఉంది. దేవనహల్లి అనేటటువంటి ప్రాంతంలో దాదాపుగా ఆ భూములకు సంబంధించి 1778 ఎకరాలు కావాలి అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. కోరిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం అందుకు ఓకేనింది. దేవనహల్లి ప్రాంతంలో ఆ భూములు ఇచ్చేందుకు సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు ఎందుకు మేము భూములు ఇవ్వాలి, సో మేము భూములు ఇవ్వము, ఖచ్చితంగా మా భూములు ఇక్కడ ఇచ్చేదానికి కుదరదు అని చెప్పేసి దాదాపు 1148 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే రైతులు భూములు ఇవ్వలేదు, సో ఈ ప్రాంతంలో భూములు లేవు కాబట్టి మేము ఏమీ చేయలేమని చెప్పేసి చేతులెత్తేసి ఆ ఏరోస్పేస్ ప్రాజెక్ట్కి గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ ప్రాజెక్ట్ని రద్దు చేసుకుంటున్నామని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మామూలుగా ఒక రాష్ట్రం ఆ భూములకు సంబంధించిన అంశంలో ఈ లేదు, ఆ ప్రాజెక్ట్ ఇవ్వమని వెంటనే అందరూ కూడా పట్టించుకోరు ఆ రాష్ట్రానికి సంబంధించిన సమస్యని. కానీ వెంటనే పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రి కాబట్టి సో అక్కడ జరిగినటువంటి పరిణామాలను వెంటనే గుర్తించి ఆయన ఏం చేశాడు, ఆ ఏరోస్పేస్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్కి ఆయన బహిరంగంగా ఆహ్వానం పలికాడు. ఏమని ఆహ్వానం పలికాడు అంటే, సో ఇది అక్కడ ప్రాజెక్టు రాకపోవడం అనేది బాధాకరం, అంటే అక్కడ రాలేదు కాబట్టి మీరు వచ్చేసేయండి అని అనలా. కర్ణాటకలో మీకు భూములకు సంబంధించి కావచ్చు, అక్కడ ఏర్పాటుకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో ఈ వార్త నన్ను బాధించింది అని చెబుతూనే ఆంధ్రప్రదేశ్లో మీకు అనువైనటువంటి ప్రాంతాన్ని మేము చూపిస్తామని చెప్పేసి దాదాపు 8,000 ఎకరాలు, అది కూడా 1 గంట ప్రయాణంలో మీరు ఏదైతే దేవనహల్లి అనుకున్నారో ఆ దేవనహల్లి ప్రాంతానికి నుంచి గంట ప్రయాణిస్తే వచ్చేటటువంటి లేపాక్షి అలాగే మడకసిర, ఈ 2 ప్రాంతాల మధ్యలో 8,000 ఎకరాల భూములు ఉన్నాయి. సో మీరు వచ్చి ఇక్కడ కానీ పెట్టుకుంటే మీకు అవసరమైనటువంటి అన్ని ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వం నుంచి అన్ని అండదండలు కూడా ఉంటాయని చెప్పేసి వాళ్ళకి ఓపెన్ ఆఫర్ ప్రకటించాడు. అయితే ఇక్కడ ఈ ఏరోస్పేస్ ప్రాజెక్టు రావడం వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి మేలేటి, సో దీంట్లో చాలా రకాలైనటువంటి ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ వస్తే చాలామంది, ఎస్పెషల్లీ రాయలసీమ, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి యువతకి భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు ఏరోస్పేస్ రంగానికి చాలా వరకు కూడా
డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ ఇక్కడ ఏర్పాటైతే దాని ద్వారా వచ్చేటటువంటి లాభాల్లో ఆంధ్రప్రదేశ్కి పన్నుల రూపంలో కూడా భారీ ఎత్తున లాభాలు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా గుర్తించినటువంటి నారా లోకేష్ పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఒక చిన్న డిస్టర్బెన్స్ని అనుకూలంగా మార్చుకొని ఆంధ్రప్రదేశ్కి దాన్ని ఏ విధంగా అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవాలని చెప్పేసి వెంటనే ఒక విజన్ తోటి ఆలోచించి వెంటనే ఆ ప్రాజెక్ట్ని ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఆ సంప్రదింపులు కూడా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నాయకుడు అంటే ఇది కేవలం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఒక పక్క చూసుకుంటేనే మరోపక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా రాష్ట్రానికి కావాల్సినటువంటిది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సింది ఏంటి, ప్రజలనేమో ప్రజాప్రతినిధిగా చూస్తున్నాడు, నాయకుడిగా పార్టీ కార్యకర్తల నాయకులను చూసుకుంటూ ముందుకెళ్తున్నాడు. మొన్నటి వరకు కూడా నారా లోకేష్ ఎవరెవరు ఏమేమి మాటలు మాట్లాడారో అందరం విన్నాం. ఆయన పప్పు అంటే ఏ విధంగా అవహేళన చూసారో కూడా చూసాం. కానీ ఈరోజు ఆయనే నిప్పుగా మారి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభివృద్ధి వెలుగులను పంచేటటువంటి పరిస్థితులకి తయారయ్యారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఇవాళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.